హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వైభవరామ్ వీడియోస్. ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన గ్రీన్ పీసు ఆలు కర్రీ ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ గ్రీన్ పీసు వలుచుకుంటున్నాను. ఇక్కడ గ్రీన్ పీసు తీసుకున్నాను 1/2 kg. ఇవైతే వలిచి పక్కన పెట్టుకుంటున్నాను. వాటర్ వేసి కడిగి మొత్తం అన్నీ కూడా ఇలాగే వలిచి వాటర్లోని వేసుకున్నాను. 2-3 సార్లు అయితే వాటర్లోని శుభ్రంగా కడిగి ఇలా ఉంచుకోవాలి. వాటర్ వేసుకొని తర్వాత అయితే గ్రీన్ పీస్లోని ఆలు కూడా వేస్తున్నాను. ఆలు వేస్తే బాగుంటుంది కదా. ఆలుని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను వాటర్లో వేసుకొని. ఇప్పుడైతే 3 టమాటాలను సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. గ్రేవీలోకి ఉల్లిపాయలు బాగుంటాయి, అందుకు 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను, సన్నగా తరిగినవి. ఇప్పుడైతే కరివేపాకు వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి, పోపు దినుసులు, మినపప్పు వేస్తున్నాను, ఆవాలు వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 3-4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ గ్రీన్ పీస్ ఆలు కర్రీ చపాతీలోకి, పూరీలోకి అన్నిట్లోకి బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చెదగొట్టిన వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంతసేపు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు టమాటా ముక్కలను వేసుకుంటున్నాను. 3 టమాటాలను తీసుకున్నాను, గ్రేవీ కోసం బాగుంటుందని. ఈ టమాటాలు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు మగ్గటానికి మూతను పెట్టి ఒక 5 minutes ఉంచుకోవాలి. మూత తీసిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బఠానీలు వేసుకోవాలి. ఈ గ్రీన్ పీస్ ఆలు కర్రీ చాలా బాగుంది. రైస్లోకి, ఇంకా చపాతీకి, పూరీకి చాలా బాగుంటుంది. బఠానీలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పచ్చి బఠానీలు హెల్త్కి చాలా మంచిది. ఇలా తీసుకోవటం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు బఠానీలు వేసుకున్నాం కదా, ఇప్పుడు బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను. చిన్నవి కావాలంటే చిన్నవి కట్ చేసుకోవచ్చు, మీడియంగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే ఒక పెద్ద ఆలు తీసుకున్నాను, వేసుకుంటున్నాను ముక్కలుగా కట్ చేసి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోవచ్చు మనం. ఆలు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. బఠానీకి ఆలు సరిపోతుంది ఒకటి, అందుకని నేను ఒక పెద్ద ఆలుని తీసుకున్నాను. ఇప్పుడు పసుపుని వేసుకోవాలి.
టేస్ట్కి సరిపోయినంత కారం కూడా వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను. వన్ స్పూన్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూతను పెట్టి మగ్గనివ్వాలి. కొద్దిసేపు వేగనిచ్చి ఆలు గ్రీన్ పీస్ బాగా వేగిపోతాయి. కొంచెంసేపు వేగిన తర్వాత తగినంత వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కలుపుకొని మళ్ళీ మూతను పెట్టి లో టు మీడియంలోని ఉడికించుకోవాలి. ఇలా కూరని మూతపెట్టి లో టు మీడియంలోని కుక్ చేసుకుంటే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. కూర అంతా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఎంత బాగా ఉడికితే కూర అంత బాగుంటుంది. కూర అంతా దగ్గర పడింది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన గ్రీన్ పీస్ ఆలు కర్రీ రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.